నేను 10 సార్లు బైబిల్ చదివాను. చదువుతావు, ఏం తెలియదు లోపల ఏముందో. ఊరికే చదవాలని చదివితే ఏం లాభం ఉండదు. రుచికరంగా చదవాలి. రుచికరంగా చదివితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. షార్ట్ పీరియడ్లో ఎలా సువార్త ప్రకటించాలి? సువార్త ప్రకటించడానికి ఏ షార్ట్ పీరియడ్ లాంగ్ పీరియడ్ అనేవి ఉండదు. సువార్త అన్నది దేవుని రాజ్యములోనికి రమ్మని ఆహ్వానించటమే. ఆహ్వానించిన తర్వాత శిష్యులను చేయాలి మనం. సువార్త అన్నది కూడా శిష్యత్వములో భాగం. మనమేమనుకుంటాం అంటే ఒక మెథడ్ ఏంటి అని అంటే ఫస్ట్ ప్రీ ఇవాంజలిజం, ఆ తర్వాత ఇవాంజలిజం, ఆ తర్వాత డిసైపుల్షిప్ అని అనుకుంటాం. అలా ఏముండదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రకటించిన విధానం ఏమిటి అంటే మీరు సర్వ సృష్టికి, ఆ తర్వాత ఏం చేయాలి? వారిని శిష్యులనుగా చేయుడి. ప్రకటించటము శిష్యులనుగా చేయటంలో భాగం. ఆయన చెప్పినది ప్రతి ఒక్కటి అభ్యసింప చేయటం సువార్తలో భాగం. నీ జీవితము, నీ నడవడిక, నీ మాటలు, నీ ప్రార్థన జీవితం అన్నీ కూడా సువార్త ప్రకటనలో భాగమే. తొందరపడి ఇప్పుడు నేను బస్ ఎక్కాను, అరగంటలో దిగుతాను, నా చేతులు ఇలా కడిగేసుకుంటాను. ఏమని? నమ్మకం, బస్ దిగిపోయావు. దానివల్ల నీ కొరిగేది ఏమీ లేదు, ఆ అబ్బాయి కొరిగేదేమి. అలా అప్పచెప్పటము సువార్త కాదు. సంబంధాలు కలిగి ఉండటం. సంబంధాలు కలిగి ఉండి సరైన సమయంలో అవసరమైన భోజనం, అవసరమైన నిష్పత్తిలో ఇస్తే ప్రభువు దాన్ని గౌరవిస్తాడు. ప్రభువు దాన్ని ఫలింపచేస్తాడు. అలాగని చెప్పి మీరు చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ పని చేయడం నేను చెప్పట్లేదు. ఇంటెన్షనల్గా చేయండి. ఒక పథకం ప్రకారం చేయండి. ఒక ప్లాన్ ప్రకారం చేయండి. సంవత్సరంలో 2 చెప్పండి చాలు. ఆ 2 ప్రభు వద్దకు పట్టుకొచ్చే విధంగా చెప్పండి. సంవత్సరానికి 2 అని అంటే మీరు బతికినప్పటికీ 200 మంది పౌళ్ళు తయారవుతారు. 200 మంది పౌళ్ళు. ఆ 200 మంది ప్రతి సంవత్సరము 2 చెప్తే ఎంత సంఖ్య ఆలోచించుకోండి మీరే. నువ్వు వెళ్ళి స్టేజ్ ఎక్కి వేల మందికి చెప్పక్కర్లేదు. 2 చెప్పు చాలు. 2 members. ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? 2 యేసు ప్రభు గురించి చెప్పడం కష్టమా? ఒక్క సంవత్సరంలో 2 చెప్పడం కష్టమా? ప్రశ్న అడిగారు, ఆన్సర్ చెప్పట్లేదుగా. చెప్తారా చెప్పరా? 2 ఈజీగా చెప్తావా? అంటే ఏంటి చెప్పడం? అంటే సువార్త చెప్పడం అని అంటే యేసు ప్రభు నీకు వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడని చెప్పడం మాత్రమే కాదు. వారితో సత్సంబంధం కలిగి ఉండి దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, ఆయన రాజ్య విలువలు చెప్పటం, యేసును ప్రభువుగా పరిచయం చేయటం, రాజుగా పరిచయం చేయటం, నాయకుడిగా పరిచయం చేయటం. మెల్లిమెల్లిగా అన్నోళ్ళ దగ్గర నేర్చుకోండి. నా జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఎలా తెలుసుకోవాలి? దేవుని ప్రణాళిక, దేవుడిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి అందరి కోసం ఉన్న ప్రణాళిక అదే. జనరల్ విల్ అని అంటారు. జనరల్ చిత్తము. ఇందులోనే దేవుని చిత్తం కనుక్కోవడానికి ఇంకొక ప్రశ్న కూడా ఉంది, అది కూడా ఇదే. దేవుని చిత్తము అన్నది జనరల్గా రివీల్ అయినటువంటి, అందరి మానవులకు ఉపయోగపడే 66 పుస్తకాలు అయినటువంటి బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఈ జనరల్ చిత్తము ఏంటి? ఆయన యందు నిలిచి ఉండటం. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏమిటి? ఆయన చెప్పింది చేయటం. ఆయన చెప్పింది చేయటం అంటే ఏమిటి? ఆయన రాజ్యమును స్థాపించటం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. ఎవరు తెస్తారు? నువ్వే తేవాలి. ఆయన రాజ్యమును తీసుకుని రావటం, ఆయన రాజ్యమును నువ్వు బ్రతికే ప్రాంతంలో స్థాపించటం, ఇది దేవుని చిత్తం. మంచిగా అన్నం వండింది, తెల్లగా పువ్వుల మాదిరి ఉంది, గోంగూర పప్పు చేసింది. గోంగూర పప్పులో పక్కనే కొంచెం నిమ్మ చట్నీ వేసింది. ఆ నిమ్మ చట్నీలో వేడి అన్నంలో అమ్మ తీసుకొచ్చి నెయ్యి వేసింది. ఇప్పుడు పెట్టుకొని ప్రభువా నేను తినాలా వద్దా అని ప్రార్థన చేస్తావా? ఎందుకు? ఆకలి అవుతుంది, అన్నం ఉంది, తినాలా, అంతే. అది దేవుని చిత్తం కూడా. కానీ మీ నాన్న ఉన్నాడు, అదే అన్నం, అదే పప్పు, అదే నిమ్మ చట్నీ, అదే నెయ్యి, కానీ నాయనకు షుగర్ ఉంది. అమ్మ ఏమంటది? జర ఆగు,
అంటది. అవునా కాదు? ఎందుకు? షుగర్ ఉంది కాబట్టి. సందర్భాన్ని బట్టి, మనమున్న సిచ్యువేషన్ని బట్టి దేవుని చిత్తములో మనము వెసులుబాటు వెతుక్కోవాలి. భోజనం చేయటం దేవుని చిత్తం, కానీ మనకున్న సందర్భాన్ని బట్టి దాన్ని ఎంత చేయాలి అన్నది దేవుడిచ్చేటటువంటి జ్ఞానం చేత మనం తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? చాలా ఈజీ. మనకు బయలుపరచబడినటువంటి బైబిల్లో ఉన్న చిత్తాన్ని జరుపుకుంటూ వెళ్ళిపోతే, దేవుని రాజ్య నియమాలను జరుపుకుంటూ పాటిస్తూ వెళ్ళిపోతే, స్పెసిఫిక్గా ఉన్నటువంటి చిత్తం, ముఖ్యంగా పెళ్లి గురించి, ముఖ్యంగా కెరియర్ గురించి, ఏ ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సందర్భాల్లో దేవుని నియమాలను ప్రత్యేకంగా ఉంచుకుని, మిగిలిన పెరిఫెరల్స్ అంటే పైపైన ఆకులైనటువంటి వాటి గురించి మీ కుటుంబము మీరు కలిసి కూర్చుని మాట్లాడుకుని తీసుకునే నిర్ణయం పైన ప్రభు ఆశీర్వాదం ఉంటుంది. అంతేగాని దేవుని చిత్తం కట్నం తీసుకోవడం కాదు. అది మాత్రం తీసుకుంటాను, కానీ దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తంలో కులం లేదు, నాకు నా కులపోడే కావాలి. దేవుని చిత్తంలో ఒక పురుషుడు పురుషుడిని పెళ్లి చేసుకోకూడదు, ఒక పురుషుడు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి. నేను ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటాను, దేవాన్ని చిత్తం చెప్పంటే అది కుదరదు. మన కర్మ ఏంటంటే ఈరోజు ఇది కూడా చెప్పాల్సి వస్తా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, మన దేశంలో పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథము దానికి ఒప్పుకోదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం, సహజత్వానికి వ్యతిరేకం. కాబట్టి దేవుని నియమాలు బైబిల్లో ఉన్నవి చీకటికి వెలుగుకు సంబంధం లేదు. ఒక విశ్వాసినే వివాహం ఆడాలి. ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం ఆడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు పైన ఉన్నావమ్మా, దీనిపైన ఉన్నావు, నువ్వు కింద ఉన్నావు, నువ్వు దారం వేసావు తాడు, నువ్వు ఆమెను లాగడం ఈజీనా, నువ్వు ఈమెను లాగడం ఈజీనా? కిందున్నోళ్ళు పైనున్నోళ్ళని. పెండిలో కూడా ఇదే జరుగుతుంది. ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావు? ప్రభువుని తెలుసుకొని వారు ఆత్మీయంగా ఎక్కడున్నారు? నువ్వు వాళ్ళను గుంజడం ఈజీనా, వాళ్ళు నిన్ను గుంజడం ఈజీనా? దీన్నే ఏమంటారంటే, నేను ప్రార్థనతో నా భర్తను జయిస్తాను. వద్దమ్మా, అంత సీన్ లేదు, వద్దమ్మా. ముందు పెళ్లిని జయించు, తర్వాత భర్తను జయిద్దులే. ముందు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. నా ప్రార్థనతో విశ్వాసినే చేసుకుంటానని చెప్పు. ఓకేనా? అలాగే అన్నా మిస్ అయిపోతుందన్నా, ఏం లేదన్నా, నేను పెళ్లి కోసం ఎట్లయినా సరే బాప్తిసం ఇప్పిస్తా అన్నా. ఎవడికి కావాలనైనా నీ బాప్తిసము? చీకటికి వెలుగుకు సంబంధం లేదు. అవి రెండు కలిసి ఒక చోట ఉండలేవు. ఒకవేళ చేసుకున్నా మీరు భవిష్యత్తులో మీ ఐడియాలజీస్ డిఫరెంట్ కాబట్టి పిల్లల విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మీయ ఉన్నతి విషయంలో భయంకరమైనటువంటి స్ట్రగుల్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకుని దేవుడు నాకు ఇలా రాశాడు అని కళ్ళబొల్లి మాటలు చెప్పకండి. దేవుడు ఏమి రాయడు, మీరు రాసుకొని దేవుని పేరు చెప్పకండి. ఓకేనా? అటువంటి ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. సో దేవుని చిత్తము తెలుసుకోవటం, బైబిల్ నియమాలను అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు పర్టికులర్ సిచ్యువేషన్స్లో పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, స్నేహితుల ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మీకు తెలియజేస్తాడు. ఇది పాసిబుల్. కౌన్సిలింగ్ పాసిబుల్, సంఘ పెద్దల ప్రార్థన పాసిబుల్. వీటన్నిటి ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొనే అవకాశం ఉంది. టైం అయిపోయినట్లుంది కదా. అన్యజనులు విగ్రహాలను పూజిస్తున్నారు కదా, మరి వారి కోరికలు అక్కరు ఎలా తీర్చబడుతున్నాయి? కోరికలు ఎవరికైనా, కానీ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒకటి నాకు ఫలానా అంతేకాని ప్రతి సిచ్యువేషన్లో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు కూర్చొని క్యాల్కులేషన్ చేసి నీకు ఎస్ నో చెప్పి
అడ్వాణిని రిచ్ గాను మనల్ని పూర్ గాను పెట్టాడు అని అనుకుంటే కుదరదు. అలా పని చేసిన వాడు ఆ పనికి పాత్రుడు జీతానికి. అదొక నియమం. నువ్వు విత్తితే కోస్తావు, అదొక నియమం. సో నియమానుసారంగా లోకమును జరిగిపోతూ ఉంటుంది. ఓకే, స్కూల్స్లో రామాయణం మరియు రామదాసుల గురించి చెప్తారు, ఎగ్జామ్స్లో కూడా ఇస్తారు. ఎందుకు వీరికి ఇంత ప్రాధాన్యత చూపిస్తారు? ఎందుకు అనంటే మన దేశంలో విద్య అన్నది, విద్య గురించి నిర్ణయించే వారిలో నువ్వు నేను లేం కాబట్టి. మనం ఏం కావాలి? మనకు ఎలిమెంటరీ స్కూల్లో 5,000 ఇచ్చే ఉద్యోగం అయితే చాలు, మనం అక్కడే ఆగిపోతాం. ఎలిమెంటరీ స్కూల్లో ఏం బోధించాలి అని ఎవరు నిర్ణయిస్తారు? వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకు? వాడు ఐఏఎస్ అయి ఉంటాడు, వాడు ఐపీఎస్ అయి ఉంటాడు, వాడు స్టేట్ సెక్రటరీ అయి ఉంటాడు, వాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉంటాడు. మనం ఇవన్నీ చేయం. ఎందుకు? నేను భక్తుణ్ణి హై, నేను భక్తుణ్ణి హై, సంకలో బైబిల్ పెట్టుకుని సువార్త చెప్తాను హై అంటే ఉండండి. ఇంకా ఛాలెంజ్ తీసుకుంటే ఈ దేశంలో ఎవరు ఎప్పుడు ఏ చదువు చదవాలి టైం లేదు. ఇంకా ఎన్ని ఇంటికి తీసుకుపోవడమే. ఎవరు ఎప్పుడు ఏ చదువు చదవాలి అని నిర్ణయించాల్సింది ఎవరు? నువ్వు నేను నిర్ణయించాలి. ఈ దేశంలో అసలు విద్యాబోధన మొదలుపెట్టిందే క్రైస్తవ సంఘం. మొట్టమొదటి స్కూల్ కట్టింది మనం, మొట్టమొదటి యూనివర్సిటీ కట్టింది మనం, మొట్టమొదటి కాలేజ్ కట్టింది మనం, మొట్టమొదటి స్త్రీలకు సపరేట్గా కట్టింది మనం, జనానా అనేటటువంటి విద్యా సంస్థలు కట్టింది మనం, మొట్టమొదటి ఐటీఐ మంది, మొట్టమొదటి మెడికల్ కాలేజ్ మంది, మొట్టమొదటి లా కాలేజ్ మంది. ఇలా చూసుకుంటూ పోతే ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కటి మొట్టమొదటి చేసింది మనమే. కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు రామాయణం చెప్తున్నారు హై, నేను ఏం చేయాలా హై. ఎందుకు మనం ఇలా ఉన్నాము అనంటే, మనము దేవుని రాజ్యాన్ని మతం వరకే, కేవలం మతం వరకే సంకుచితం చేసేసాం. దేవుని రాజ్యం అంటే ఏంటంటే, ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో పరలోకం పోతావు, అంతవరకే. మిగిలిందల్లా ఏంది? గుడ్డిలో దాన్ని ఏమంటారు, గుంపులో గోయిందా. నేను ఒకడిని అందరిలో. మనల్ని ప్రభువు తలలుగా చేశాడు, మనల్ని ప్రభు లోకమునకు వెలుగుగా చేశాడు, మనల్ని ఈ భూమికి ఉప్పుగా చేశాడు. మనము నిర్ణయించాలి చదువు గురించి, మనము నిర్ణయించాలి. ఇప్పుడు మా అమ్మాయికి పోయిన సంవత్సరం రామాయణం చెప్పారు, రామాయణం స్కూల్లో అనమాట. పుస్తకం తీసుకొచ్చింది, పాప ఏ జరా సంజావ్ అనింది. ఏందమ్మా ఇది అని అంటే, రామాయణం హై అనింది. అమ్మ రామాయణం చెప్తున్నారా నీకు? సరే. వాళ్ళు ఏమనుకున్నారు? రామాయణం చెప్పడము ద్వారా సాంస్కృతికంగా పిల్లల మనసులో మత మార్పిడి, అంటే స్థానిక మతానికి ఉన్నటువంటి విలువలు వేద్దాం అని వాళ్ళు అనుకున్నారు. నేనేమనుకున్నాను? వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ దిస్ ఈజ్ అని. వాళ్ళు ఎంత చెప్పారో అంతనే చెప్పాల. రామాయణం మొత్తం చెప్పాను, మొత్తం చెప్పాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంతా అయిపోయినాక నా బిడ్డ అడిగింది, అదేంది కోతి ఎట్లా మాట్లాడుతుంది, నీకు అర్థమైపోయింది కదా చాలన్నాను. అర్థమైందా? అదేంది ఈయన దేవుడు ఎట్లయితాడు అనింది. ఇంకా నీకు అర్థమైంది కదా, ఇంకా చదువుకో, ఎంత చదువుకుంటావో. మనం భయపడక్కర్లేదు. ఎందుకు అని అంటే, వాళ్ళు ఎంత సిలబస్లో రామాయణ మహాభారతాలు పెట్టినా మనము గనక స్టాండ్ తీసుకుని సంపూర్ణంగా చెప్తే, దాన్ని ఉన్నది ఉన్నట్టు చెబితే, అందులోనే మనం మన ప్రభువుని ఘనపరచచ్చు. అందులో చూపించి మన బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఘనత, దేవునికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పచ్చు. వాళ్ళకు ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అంటే, మత మార్పిడి చేయటం కోసం. ఓకే, మన పిల్లల మనసుల్లో క్రైస్తవేతర భావజాలం జొప్పించటం కోసం. చోటా భీమ్ మీ పిల్లల్లో ఎంతమంది చూస్తారు? చేయొద్దండి. 1, 2, 3, 4. చోటా భీమ్ 5, 6, 7. చోటా భీమ్ ఎందుకు చేశారు అని అంటే, మత మార్పిడి చేయడం కోసం చేశారు. బేసిక్గా ఈ భీమ్ అనేవాడు ఏం చేస్తాడు అని అంటే, వెళ్తాడు, ఒక లడ్డు తింటాడు, గిరగిర తిప్పుతాడు, కొడతాడు కిందికి. కొట్టంగానే వాడు హనుమాన్ అయిపోతాడు. మళ్ళా వాడికి వచ్చేప్పటికి రామునిలాగా అయిపోతాడు, వచ్చేప్పటికి కృష్ణ అయిపోతాడు. ఇవన్నీ ఎందుకు అనంటే, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఐకాన్స్కు మీ పిల్లల మనసుల్లో జొప్పిస్తున్నారు.
వాళ్ళు న్యాచురల్గా హిందువులు అయిపోతారు. అందుకు సో మీడియా యొక్క ఉపయోగం అలా ఉంటుంది. జాగ్రత్త పడితే మీ పిల్లలకు సత్యం చెప్పగలుగుతారు, లేకపోతే చోటాబీం చెప్తారు. బాప్తిసం పొందక ముందు ఏదైనా పాపం చేస్తే దానికి కూడా లెక్క ఉంటుందా? పొందిన తర్వాత చేస్తే కూడా లెక్క ఉంటుంది. పొందక ముందు వాటికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, లేకపోతే బైబిల్ ఏమంటుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, మీ పాపములన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నరకము అనే ప్రాయశ్చిత్తం, నరకము అనే పర్యవసానం ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చిట్టాను కొట్టి పారేశాడు. కానీ పర్యవసానం ఇక్కడ మాత్రం అనుభవించాల్సిందే. ఉదాహరణకు వ్యభిచారంలో తిరిగి తిరిగి ఎయిడ్స్ తెచ్చుకుంటే వెళ్ళి బాప్తిసం మునిగినంత మాత్రాన ఎయిడ్స్ పోదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే పాపం వలన వచ్చిన పర్యవసానం అది. అర్థమవుతుంది కదా? కాబట్టి బాప్తిసమునకు ముందున్నటువంటి స్వభావము కంటిన్యూ అవుతుంది బాప్తిసం తర్వాత కూడా. యాక్చువల్గా బాప్తిసానికి దీనికి కూడా లింక్ లేదు. బాప్తిసం కంటే ముందు జరిగినటువంటి మారు మనస్సు అనుభవంతో మాట్లాడుతున్నాను. ఆ మారు మనస్సు అనుభవం తర్వాత కూడా రెండు స్వభావాలను మనం తీసుకొని తిరుగుతాం. సో తీర్పు అన్నది మనం ప్రభువును అంగీకరించిన తర్వాత కేవలము నరకమా పరలోకమా అన్నది కాదు. దేవుని రాజ్యములో ఎంత ప్రాతినిధ్యం ఇస్తాడు, ఎంత బాధ్యతనిస్తాడు, ఎంత నిన్ను ఆయన వాడుకోగలుగుతాడు అన్న వాటిపైన తీర్పు జరుగుతుంది. బైబిల్ చదివేటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి మనం మాట్లాడేసుకున్నాం కదా దీని గురించి. ఇడ్లీ, దోశ వగేరా వగేరా. మనిషి మరణించిన వెంటనే నేరుగా తీర్పులోనికి వెళ్తాడా లేదా? దీనికి రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. రెండిట్లో ఏది తీసుకున్నా ఇబ్బంది లేదు. మనిషి చనిపోయిన తర్వాత పరదైసు అన్న ప్రాంతానికి వెళ్తాడు. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. చెక్ అన్న ఒక స్కాలర్స్కి ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఏంటి అని అంటే, అలా ఏం లేదు, చెరగా ప్రభు అయిన యేసు పట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఇక డైరెక్ట్గా యేసు సన్నిధికే వెళ్ళిపోతాం, మనకు పరదైసు ఉండదు అన్నటువంటిది ఇంకొక అభిప్రాయం. రెండిట్లో ఏది జరిగినా కానీ మనకి ఇబ్బంది లేదు. క్రైస్తవ దృక్పథంలో మార్పు ఏమీ ఉండదు. మనిషికి, విశ్వాసికి తీర్పుగా, విశ్వాసికి దేవుని రాజ్యమును గురించిన ప్రాతినిధ్యంలో తీర్పు, అవిశ్వాసికి దేవుని రాజ్యము కాకుండా దేవుడు లేని ప్రదేశమైన నరకములోనికి వెళ్ళే తీర్పు అన్నది జరుగుతుంది. హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్, దేవుని శోధనలను అండ్ సాతాను శోధనలను తెలుసుకోవడం ఎలా, వాటిని జయించడం ఎలా. దేవుడు ఎప్పుడు శోధించడు, వింటున్నారా? దేవుడు శోధించడు ఎవరిని. దేవుడు పరీక్ష చేస్తాడు, పరీక్షిస్తాడు. శోధించడం అనంటే నిన్ను ప్రలోభ పెట్టాడు దేవుడు. ఎప్పుడు కూడా పరీక్ష పెడతాడు. పరీక్షలో జయించాలి అనంటే చెక్ చెక్ పరీక్షలో జయించాలి. ఇప్పుడు మీరు 10th క్లాస్ పరీక్ష రాస్తున్నారు. 10th క్లాస్ పరీక్ష రాయాలంటే ఏం చదవాలి? అదే ఏం చదవాలి? ఏం అర్థం కాల? సబ్జెక్టులు చదవాలనా? ఏది 7వ తరగతివా? 10th సిలబసే చదవాలి కదా. సో మనకు వచ్చిన పరీక్షను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, మనం ఏ స్థాయిలో ఉన్నాం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? మీకు యంగ్ పీపుల్కి డబ్బు అనేటటువంటి దానిపైన ఎక్కువ ధ్యాస ఉండదు కాబట్టి అందులో మీకు పరీక్షలు రావు. యంగ్ పీపుల్కి
శారీరక ప్లెజర్ అన్న దాని మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది, కాబట్టి దాంట్లోనే పరీక్షలు వస్తాయి. దాన్ని జయించాలి అంటే ఏ సిలబస్ చదవాలి? శరీరం ఎలా జయించాలి, నేత్రాశని ఎలా జయించాలి అన్న సిలబస్ చదవాలి. దాన్ని అలా మనము మెట్టుకు ఒకదాని తర్వాత ఒకటి జయిస్తూ వెళ్ళాలి. ఒక్కసారి జయించినంత మాత్రాన మనకు మళ్ళీ ఆ పరీక్ష రాదు అని అనుకోకూడదు. మాటి మాటికి అలాంటి పరీక్షలు వస్తాయి. అయితే సాతాను ప్రలోభ పెడతాడు. సాతాను పరిశోధన కాదు, శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు అంటే నీలో నెగిటివిటీని తీసుకొని వస్తాడు. నువ్వు ఇది చెయ్యలేవు అని చెప్తాడు. నీ చేతనైతే దేవునికి వ్యతిరేకంగా చేసి చూడు అని చెప్తాడు. నీ చేతనైతే దేవుణ్ణి ఒకసారి శపించి చూడు అని చెప్తాడు. ఇలా దేవునిపై ఆధారపడకుండా పక్కకు వచ్చే విధంగా నేను ప్రోత్సహిస్తాడు. దేవుడు ఎప్పుడైనా దేవునికి దగ్గరగా ఉండే విధంగా, దేవునికి దగ్గరగా ఎదిగే విధంగా పరీక్ష పెడతాడు. ఇది సాతాను పెట్టేటటువంటి ప్రలోభానికి దేవుడు తెచ్చేటటువంటి పరీక్షకు ఉన్న తేడా. నేను దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. ఎలా